హాయ్ అండి. ఈరోజు మన భవానీ హోమ్ ఫుడ్స్‌లో చికెన్ పికిల్ ఆర్డర్ వచ్చిందండి. చికెన్ పికిల్ అయితే చాలా బాగా కుదిరింది. ఇది ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. ముందుగా చికెన్‌ని ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం నూనె లేకుండా దాని నీరంతా మగ్గిపోయేటట్టుగా ముందు పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్‌లోన చికెన్‌ని మొత్తం తడంతా పోయే వరకు వేయించుకోవాలండి. చక్కగా వేగిపోవాలన్నమాట. అంటే ముక్క పదం చూసుకోవాలి మనం. అది ఎలా వేగాలంటే కొంచెం తినటానికి అనువుగా ఉండేటట్టు ఉండాలి. మరీ ఎక్కువ వేగిపోయినా సరే రబ్బర్లా ఉంటుంది, బాగోదు. చూసుకొని వేయించుకోవాలి. అది వేగిన తర్వాత నేనైతే 2 బ్యాచెస్‌గా వేపానండి దాన్ని. అంటే కొంచెం ఎక్కువ పచ్చడి ఆర్డర్ వచ్చిందనమాట. అందుకని 2 బ్యాచెస్‌గా దాన్ని వేయించాను. అందులోన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని పచ్చి వాసన అంతా పోయే వరకు చక్కగా వేయించుకోవాలి. మొత్తం అంతా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత నేను వేయించింది ఐరన్ మూగుల్లో వేగించాను. దాన్ని ఉప్పు, కారం వాటిల్లో వంపాననమాట. ఉప్పు, కారం కలుపుకొని వేసుకోవాలి. ఆ వేడి నూనెకి ఉప్పు, కారం పచ్చివాసన పోతుంది. మనం విడిగా వేయించక్కర్లేదు. అందులోనే మసాలా పొళ్ళు చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకోవాలండి. ఇలా నిమ్మరసం కలుపుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. మంచి నోరూరుతుందనమాట పచ్చడి చూడంగానే. ఈ పచ్చడి అయితే మనం వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అయితే మనకు వచ్చిన ఆర్డరు అరకేజీలు చేసి ఇమ్మన్నారండి. నేనైతే అరకేజీలు చేసి ఇచ్చాను. మొత్తం అన్నీ కూడా ఆ పచ్చడి అంతా అరకేజీ బాక్సెస్కి చేసి ఇచ్చానమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.